హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మహారాజశ్రీ మర్యాద రామన కథలు చెప్పుకుందాం. సిరి సంపదలకు నిలయమైన మదనపురి నగరాన్ని సద్గుణవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ప్రభువు పేరుకు తగినట్లు సకల సద్గుణాల ఖని కావటం వలన యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా రాజ్యంలోని జనులు కూడా అధిక భాగము మంచి బుద్ధులు కలిగి ఉత్తమమైన పనులే చేస్తూ ఉండేవారు. బహు కొద్దిమంది అవినీతి పరులు అప్పుడప్పుడు దొంగతనాలు చేయకూడని పనులు చేసి చెలరేగినప్పుడు రాజుగారి సమక్షంలోనే న్యాయాధీశుడు ధీమంతుడు న్యాయ విచారణ జరిపి వారికి తగు శిక్షలు విధిస్తూ ఉండేవాడు. రాజ్యంలో అరాచక పరిస్థితులు తలెత్తకుండా సద్గుణవర్మ అప్పుడప్పుడు మారువేషంలో నగర సంచారం చేస్తూ ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ ఉండేవాడు. మదనపుర పొలిమేరల్లో పుణ్యవతి పున్నయ్య అనే యువ దంపతులు పరోపకార బుద్ధి కలిగి చుట్టుపక్కల అందరికీ సహాయపడుతూ పుణ్యదంపతులని పేరు తెచ్చుకున్నారు. ఆస్తిపాస్తులకు వారికి లోటు లేదు. ఉన్న లోటల్లా వారికి సంతానం లేకపోవటమే. సంతానం కోసం వారు ఎక్కని గుట్టగాని మొక్కని పుట్టగాని పూజించని చెట్టు కానీ లేవు. ఏ దేవుని కరుణ వారికి లభించలేదు. నగర శివార్లలోని తమ ఇంటికి చేరువుగానే ఉన్న చామాలమ్మ గుడి చుట్టూ నిత్యం ప్రదక్షిణాలు చేయసాగారు ఆ దంపతులు. ఒకరోజు పున్నయ్య పుణ్యవశాత్తు ఒక గొప్ప సిద్ధయోగి వారి ఇంటికి దగ్గరలోనే తారసపడ్డాడు. తమ ఇంటికి తీసుకుని వచ్చి సకల మర్యాదలు చేశాడు. ఆయన సంతుష్టుడయ్యాడు. స్వామి, మాకున్నదల్లా ఒకటే దిగులు. కలిమికి ఏ కొరత పెట్టని దేవుడు కనీసం ఒక్క కొడుకునైనా ఇచ్చాడు కాడు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఆ సిద్ధయోగి తదేకంగా ఆ పుణ్యదంపతుల్ని చూస్తూ, మీకు కన్నబిడ్డని మరిపించేంత మురిపాల బాలుడు త్వరలోనే ఆ శ్రీరామచంద్రుని దయవల్ల దొరకగలడు. ఆ రామయ్య దయవల్ల మీకు అంతా మంచే జరగగలదు అని ఆశీర్వదించాడు. సిద్ధయోగి వెళ్ళిన తర్వాత ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అయ్యోరేంటి అట్ట దీవించినాడు అంటే మనకు బిడ్డలు పుట్టే యోగం లేదన్నమాట. ఎట్టా అయితేనే ఒక వారసుణ్ణి మన నొసట రాశాడంట భగవంతుడు. అదే చాలు అని సంబరపడ్డారు. ఎప్పటిలాగానే చామాలమ్మ గుడి దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒకనాటి తెల్లవారుజామున గుడి ముఖద్వారం దగ్గర ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది పుణ్యవతికి. భర్తతో సహా దగ్గరికి వచ్చి చూసేసరికి గుక్కబట్టి ఏడుస్తున్న బాలుడు కనిపించాడు. సిద్ధయోగి మాటలు నిజమయ్యాయనుకుంటూనే ఆ పసివాడిని ఎవరైనా అక్కడ వదిలిపెట్టి వెళ్ళి ఉంటారా అనే అనుమానంతో కొంతసేపు చూశారు. పుణ్యవతి చేతుల్లోకి తీసుకొని లాలిస్తుంటే ఏడుపు మరిచి బోసినవ్వులు చిందిస్తూ వాళ్ళకి ఆనందం కలిగించాడు ఆ బిడ్డ. బాగా తెల్లవారిన తర్వాత కూడా తమ పిల్లవాడంటూ ఎవరూ రాకపోయేసరికి ఆ బాలుడు సిద్ధయోగి చెప్పినట్లే రామచంద్రమూర్తి వరప్రసాదంగా భావించుకున్నారు ఆ ఇద్దరు. చామాలమ్మ సన్నిధిన ఉన్న కుంకుమ బొట్టు తీసి ఆ బాలుని నొసట పెట్టి, అమ్మా తల్లి, ఈ బిడ్డ మాకు దొరికినట్లు నువ్వే సాక్షికం. అయ్యోరు చెప్పినట్టు రామయ్య దయవల్ల మాకు దక్కేడు గనక వీడికి రామన్న అనే పేరెట్టుకుంటాం అని అక్కడికక్కడే నామకరణం కూడా చేసేసి ఆనందంగా గుండెలకు హత్తుకొని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్లారు ఆ దంపతులు. కన్న బిడ్డ కంటే గారాభంగా వాళ్ల దగ్గర పెరగసాగాడు రామన్న. పున్నయ్యది పాడి వ్యాపారం. పశువులతో పాటు 25 గొర్రెలు కూడా ఉన్నాయి. వాటి ఆలనా పాలనా మొత్తం అతడే చూస్తుండేవాడు. ఇలా ఉండగా రామన్నకు 10 ఏళ్లు వచ్చాయి. ఆటపాటలంటే ఉన్న ఆసక్తి వల్ల రామన్నకు తినటము తిరగటము తప్ప మరేం అబ్బలేదు. అది చాలదన్నట్టు వెర్రివాడిలా మందమతిలా కనిపించసాగాడు. ఎవరేం చెప్పినా నమ్మేయటమో, తిట్టినా కొట్టినా దిగులుపడి ఎవరికంటా పడకుండా అక్కడక్కడా తిరిగి ఏ చీకట్లోనో చామాలమ్మ గుడి అరుగు మీద పడి నిద్రపోవటమో, తల్లి బ్రతిమాలి రామన్నను ఇంటికి తీసుకువెళ్ళటమో సర్వసాధారణమైపోయింది. మరో 5 ఏళ్లు గడిచాయి. తిండికి లోటులేని ఇంట పెరుగుతున్న రామన్న పుష్టిగా చూపర్లను ఆకర్షించేలా అమాయకంగా కనిపించే యువకుడవుతున్నాడు. చేతికి అంది వచ్చి పాడి పనులు చూసుకుంటూ తమకు కొంత విశ్రాంతి కల్పిస్తాడని ఆశించిన
పుణ్యవతి పున్నయ్యలకు అంత అదృష్టం లేకపోయింది. వయసు పెరిగినా రామన్న తీరులో పెద్దగా మార్పేమీ రాలేదు. ఇక ఇలాగే చూస్తుంటే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతాయి. మెల్లగా తమ వృత్తి అలవాటు చేయవలసిందే అనుకొని పున్నయ్య బాగా ఆలోచించి కష్టం లేని పనిని కొడుక్కి అప్పగించాలని రోజు గొర్రెలను మేపుకొని రమ్మని కొండ చివర మైదానానికి పంపించసాగాడు. అప్పటికే వెర్రిబాగులవాడిగా ముద్రపడిన రామన్నను లోకులు అవకాశం వచ్చినప్పుడల్లా ఆట పట్టించసాగారు. చివరికి అది ఎక్కడో అడవుల్లో తలదాచుకునే దొంగలకు కూడా తెలిసిపోయింది. కొన్నాళ్లపాటు రామన్న వైఖరిని జాగ్రత్తగా గమనించిన ఒక దొంగల గుంపు రామన్న గొర్రెలను కాజేయటానికి ఓ పన్నాగం పన్నారు. ఆ దొంగలు 2 ముఠాలుగా చీలిపోయారు. ఒక ముఠ రామన్నను మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఆకాశం వైపు చూడసాగింది. రామన్న కూడా అటే చూడసాగాడు. వారిలో ఒక దొంగ, అరరే రామన్న, గొర్రెలన్నీ కొంగలుగా మారి ఎగిరిపోతున్నాయే అని అరిచాడు. అప్పటికే కొండమలుపు దాటించేసిన ఇంకో ముఠ గొర్రెలను చప్పున కొండ అవతలికి మళ్లించేశారు. పైన ఎగురుతున్నాయి కొంగలు. పక్కనే ఉన్న ఇంకొక దొంగ, ఎలా కనిపెట్టావురా అన్నయ్య అంటూ అడిగాడు. ఓరి ఎర్రి ముఖమా, ఆ మాత్రం నాకు తెలియదా? ఆషాఢంలో తొలి వర్షాలు పడినప్పుడు చీమలకి రెక్కలు, గొర్రెలకు ఎగిరే శక్తి వచ్చేస్తాయి. కావాలంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోపో అన్నాడు ఇంకా పైకే చూస్తూ. వాళ్ళిద్దరూ అంత ఖచ్చితంగా చెప్పేసరికి రామన్నకి దిగులు పట్టుకుంది. నిజంగానే తన గొర్రెలకు రెక్కలొచ్చి ఎగిరిపోవటానికి కొంగలుగా మారిపోయాయని నమ్మకం ఏర్పడిపోయింది. వాటిని ఇంటికి తోలుకెళ్లకుండా వెళ్తే అయ్య తోలు తీస్తాడని గుర్తుకు వచ్చి ఆకాశం వంకే చూసుకుంటూ, గొర్రెలారా గొర్రెలారా కిందకి రెండర్రా అని కేకేసుకుంటూ పరిగెత్తసాగాడు. అలా పరిగెత్తుతూ ఉన్న రామన్న ఏ దిక్కు నుంచి ఎటువైపుకు మళ్ళాడో ఏమో కానీ ఊళ్ళోకి వచ్చి పడ్డాడు. కొంగల బారు అదృశ్యమైపోయింది. అన్ని దిక్కుల ఆకాశంలోకి చూసి తలదించి ఎదురుగా చూస్తే తండ్రి. ఏవిరా గొర్రెలు అని అడిగిన పున్నయ్యకు దొరికిన జవాబు, కొంగల్లా ఆకాశం దారి పట్టేశాయి అని. కొంగలా దొంగలా? ఓరి నీ తెలివి తెగలయ్యా, నిన్నెవరో మోసం చేశారల్లే ఉందే. అయినా ఇంత బుర్ర తక్కువ గుర్రవి నాకెక్కడ దాపురించావురా? ఎక్కడ చస్తావో చావు, ఇక నా కొంపలో కడుగు పెట్టకు అని నిష్కర్షగా నానా తిట్లు తిట్టి, మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పున్నయ్య. ఒకటా రెండా, 100కు పైగా బాగా బలిసిన గొర్రెలు, 5-600 వరహాలు విలువ చేసే మంద. అంత సొమ్ము పోతే ఎవరికైనా ఆగ్రహం కలగటం సహజమే కదా. రామన్న అమాయకపు ముఖం చూసి ఊరుకున్నాడు గాని, లేకుంటే ఆ వచ్చిన కోపానికి మరొకరైతే ఎడాపెడా 4 వడ్డించిందే వదలరు. రామన్నను చామాలమ్మ అనుగ్రహించుట. రామన్న బాగా బెంగటిల్లిపోయాడు. రామన్నకు కాస్త జ్ఞానం వచ్చిన నాటి నుంచి తినటము, తిరగటము, నిద్రపోవటము, కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ తెలీదు. చావు అంటే ఏమిటో, ఎలా చావాలో అసలు తెలీదు. తనకు తెలిసినంతవరకు అందరూ సహజంగానే చనిపోతున్నారు. ఒక్కసారి మాత్రము ఎవరో కత్తితో గొంతు కోసుకొని చనిపోయారని ఊళ్ళో అంతా అనుకుంటుంటే విన్నాడు. కానీ తన దగ్గర కత్తేది? అలా దిగులు పడుతూనే వెళ్ళి చామాలమ్మ గుడిలో మంటపం మీద కూర్చున్నాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. గుడి పూజారి సంధ్య దీపం వెలిగించి గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక ఆ మంటపం మీదే కునుకుబాట్లు పడసాగాడు రామన్న. ఒక అర్ధరాత్రి వేళ లోక సంచారం చేసి వచ్చిన అమ్మవారు అంత అర్ధరాత్రి వరకు తన ఆలయం సన్నిధిన ఉన్నదెవరా అని రామన్నను తట్టి, ఎవరినైనా నువ్వు, ఇంత రాత్రి నీకిక్కడ ఏం పని అని అడిగింది. 20 ఏళ్ల రామన్న వెక్కిళ్ళు పెడుతూ, మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు చావమన్నాడు. పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు నేనెప్పుడూ చావలేదు. ఇప్పుడు ఒక్కసారిగా చావమంటే నా వల్ల అవుతుందా? నువ్వే చెప్పమ్మా. మా అయ్య చెప్పిన పనులేవి నేను సరిగ్గా చేయలేకపోయాను. పోనీ ఇదన్నా చేస్తే ఆయనకి కొంత నమ్మకం కలుగుతుంది కదా అనుకుంటే నాకేమో చావు చేత కావటం లేదు అంటూ రామన్న అదేదో మహత్తర కార్యంలా అమాయకంగా చెప్తుంటే శ్యామలాంబకి నిజంగానే నవ్వొచ్చింది. నవ్వుతో పాటు ఆ యువకుని మీద జాలి కలిగింది. తాను తలుచుకుంటే
అతన్ని క్షణాల్లో మహాజ్ఞానిగా మార్చగలదు. కానీ అది ప్రజలు ఒక్కసారిగా నమ్మరు. లౌకికమైన పద్ధతిలోనే క్రమక్రమంగా రామన్నకు తెలివితేటలు అబ్బినట్లుగా ఉండాలి. అవి ప్రజల గుర్తింపు పొందాలి. ఏదేమైనా తనను ఆశ్రయించినవాడు, తన సన్నిధిలోనే పున్నయ్య దంపతులకు దక్కినవాడు అయిన రామన్నకు కీర్తి ప్రతిష్టలు కలిగి ఆ దంపతులు సంతోషించాలి అనుకున్నది అంబ. అందుకే రామన్నను జ్ఞానసిద్ధిర్భవతు అంటూ దీవించి, రామన్న, దిగులు చెందకు, ఇక నుంచి నీకు ఎటువంటి భయమూ ఉండబోదు. నీకు అన్ని వేళలా నా అండ ఉంటుంది. నీ వల్ల లోకోపకారం జరుగుతుంది. ఇంటికి వెళ్ళు అంటూ అమ్మ గర్భగుడిలోనికి వెళ్ళి అదృశ్యమైతూ ఉంటే అప్పుడు ఆ తల్లిని తెలుసుకొని మనస్ఫూర్తిగా మొక్కాడు రామన్న. కళ్ళు తెరిచి చూసేసరికి కొడుకును వెతుక్కుంటూ తల్లి పుణ్యవతి, నాయనా రామన్న, ఇక్కడే ఉన్నావా? గొర్రెలు పోతే పోయాయిలే. మీ అయ్యకు కూడా కోపంలో నిన్ను తిట్టినందువల్ల బాధగానే ఉందట. నిద్ర రాక పక్క మీద పడి దొర్లుతున్నాడు. పద పద, ఇంటికి పద అంటూ తొందర చేసి తీసుకువెళ్ళింది. రామన్న ఇల్లు చేరుకోగానే పున్నయ్య కూడా ఆప్యాయంగా ఎదురొచ్చి చెయ్యి అందించి లోపలికి తీసుకువెళ్ళాడు. అంబ ఆశీర్వాదం వలన కొత్త కళాకాంతి వచ్చి చేరినందువలన రామన్న ముఖము దివ్య తేజస్సుతో వెలగసాగింది. అంతవరకు వెర్రిబాగుల రామన్నగా అందరి చేత గుర్తించబడిన రామన్న అచిరకాలంలోనే తన మంచి పనుల వల్ల, తీరైన వస్త్రధారణ వల్ల, తెలివిగా చిన్న చిన్న తగువులు పరిష్కరిస్తూ మర్రి చెట్టు కింద ఎక్కువ కాలం గడపటం వలన మర్రి రామన్నగా పేరు సంపాదించాడు. ఊళ్ళో ఏ ఇద్దరి మధ్య తగాదా వచ్చినా అది తీర్పు కోసమో న్యాయమైన పరిష్కారం కోసమో మర్రి రామన్న వద్దకు తప్పక వచ్చేది. ఇలా ఉండగా రామన్న పల్లకీ పండితుడిని గెలవటము. ఒక రోజున ఒక గొప్ప పండితుడు రాజవీధి వెంట పల్లకీలో వెళ్తున్నాడు. పైన కప్పులేని ఆ పల్లకీని నలుగురు వృద్ధ పండితులు మోస్తున్నారు. ఇరువైపులా ఉన్న రాజభటులు ఆ పల్లకీ పండితుడిని గౌరవిస్తున్నారు. అప్పటికే నగరం నలుమూలలా అసాధారణ ప్రజ్ఞావంతునిగా కీర్తి గడించిన మర్రి రామన్న కంటపడింది ఆ దృశ్యం. అందులో ఏదో అన్యాయం ఉన్నట్లు అతని జ్ఞాన నేత్రాలకు గోచరించింది. కాసేపటికి ఇక ఉండబట్టలేక, ఈ శవాన్ని కోటలోకి తీసుకువెళ్తున్నారే అని స్వగతంగా ఆశ్చర్యపోయాడు. పల్లకీలోని మహాపండితుడు ఆ మాట విని, ఆ కుర్ర కుంకని బంధించండి అంటూ రాజభటులకు చెప్పాడు. విశేష గౌరవం పొందుతున్న ఆ పండితుని మాట మీద భటులు రామన్నను బంధించారనే వార్త పున్నయ్య, పుణ్యవతి దంపతులతో పాటు ఆయన వల్ల చక్కని తీర్పులు పొంది ఉన్నవారందరికీ తెలిసింది. ఆయన రాచనగరి చేరుకోబోయేలోగానే ఒక మహాసమూహము ఆయన వెంట నడిచింది. ఎందుకు కాదు, దైవం వెన్నంటి ఉన్న రామన్నకు ప్రజాకర్షణ బలం అంతటిది. పల్లకీలో ఉన్నది ప్రచండ పండితులవారు. కానీ వారికి గల అహంకారం వల్ల సాటి పండితులే ఏవగించుకొని ముఖం పక్కకు తిప్పుకుంటారు. పైగా తాను నడివయసులో ఉండి వృద్ధ పండితులన్న జాలి కనికరం లేకుండా వారి చేత పల్లకీ మోయించుకుంటున్నాడంటేనే అతని సంస్కారం ఏపాటిదో అందరికీ అర్థమవుతుంది. రాచనగరి చేరుతూనే ప్రచండ పండితుడు రామన్నపై రాజుగారైన గుణవర్మకు ఫిర్యాదు చేశాడు. తనని శవంతో పోల్చాడని. నిజమే అన్నాను అని ఒప్పుకుంటూ తనకెందుకు అలా అనిపించిందో సంజాయిషి కూడా ఇచ్చాడు. పల్లకీకి పైకప్పు లేదు గనుక పాడెవలే తోచిందని, కూర్చొని ఉన్నందున అనంతశయనం అనుకున్నానని, సాటి కులస్తులే మోస్తున్నందున శవం అని ధృవపరుచుకున్నానని చెప్పాడు రామన్న. దీనికి రాజుగారు, ఏం కోటలోకి వస్తుంటే కూడా తెలియలేదా అని గద్దించాడు. చిత్తం, అందుకే కదండి శవాన్ని కోటలోకి తీసుకెళ్తున్నారేమిటబ్బా అనుకున్నాను. ఇది ఘోరావమానం మహారాజా. పెళ్లి వంటి విజయ విహారం చేసి ఉన్న కళ్యాణవేళ పెండ్లి కొడుకులాంటి నన్ను శవం అంటాడా? ప్రచండ పండితుని ఆక్రోశం. ఓహో, పెళ్లి కొడుకును ఊరేగించేటప్పుడు అంతా నవ్వు ముఖాలతో కదా ఉంటారు. కానీ మిమ్మల్ని మోస్తున్న వాళ్ళు శవం వెనక నడిచేవాళ్ళలా ఏడుస్తూ వస్తున్నారు. అయితే మాత్రం శవం అంటావా? నా చేత ఓడిపోయిన పండితులు వాళ్ళు.
నాతో వాదించడానికి ముందు ఈ నియమానికి ఒప్పుకున్నాకనే వాదం పెట్టుకున్నారు. ఓడిన వాళ్ళు దిగులుగా ఉండక నవ్వుతూ ఉంటారా? ప్రచండ పండితుని ప్రశ్న. గెలిచిన వాణ్ణి పల్లకి ఎక్కించి నేనే మోస్తాను. ఒక్కడి వల్ల పల్లకి నడవదు గనక నా భుజాల మీద మోస్తాను. పామరుడైనా మీపై గెలిస్తేనో? వికటంగా నవ్వి, అది అసాధ్యం. మహాపండితులకే అది సాధ్యం కాలేదు. అంటే అది జరగని పని అని అర్థం, ప్రచండ పండితుడు అన్నాడు. అలా ఎందుకనుకోవాలి? నేను గెలిస్తే మీరు మాటకు కట్టుబడి ఉంటానంటే నేను సిద్ధం. ఏంటి, నువ్వా? ఏం, నేను తగనా? శాస్త్ర చర్చలుంటాయి. తెలుసు, మీరే శాస్త్రంలో ప్రశ్నించినా సిద్ధమే. అంతవరకు మర్రి రామన్న గతం తెలిసిన వారంతా అనవసరంగా ఈ పండితునితో మన రామన్న తలపడుతున్నాడే, ఆయన ఏ ఏ శాస్త్రాల్లో నుంచి ప్రశ్నలు వేస్తాడో అని భయపడసాగారు. పైగా వారికి రామన్న ధోరణి ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తోంది. ఆయనపై రామన్న గెలవటం అనేది జరిగితే నిజంగా అది అత్యద్భుతమే అవుతుంది. వాదం మొదలైంది. ప్రచండ పండితుడు ఏ శాస్త్రంలో ప్రశ్నించినా అమ్మవారి కృపా విశేషం వలన ఠకీమని జవాబిచ్చేస్తున్నాడు మన రామన్న. పామర పండిత భేదం లేకుండా అందరికీ మహదాశ్చర్యంగా ఉంది. ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, వేదాంగాలన్నీ అయిపోయాయి. అన్నిటా రామన్నదే గెలుపు. ప్రచండ పండితుడికి ముచ్చెమటలు పోయసాగాయి. తానొక హీన జాతివాణ్ణి భుజాల మీద మొయ్యక తప్పదా అనుకుంటుండగానే ప్రశ్నాశాస్త్రం అందుకున్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు మూసుకొనిది చేప. ప్రశ్న పూర్తి కాకముందే రామన్న సమాధానం. సృష్టి మొత్తం మీద అతిపెద్ద విత్తనాల పాత్ర భూమి. పుట్టి ప్రాణం ఉండి చలనం లేనిది గ్రుడ్డు. ఈ రామన్న అన్నీ బాగానే చెప్తున్నాడు కానీ తగినంత సంస్కృత భాషా పరిజ్ఞానం లేనందున నేనే గొప్ప పండితుణ్ణి అంటూ తనని తానే పొగుడుకుంటూ వితండవాదానికి దిగిపోయాడు ప్రచండ పండితుడు. ఎట్టెట్టా, నాకు భాష రాదా? నీకే భాష వచ్చినా? ఎవరి భాష వాళ్ళది పొంతులు గారు. అయినా సరే, పందెం అంటే పందెమే గనక నా ఎంతటోడికి భాష రాదని అనేసావు గనక నీకో సమాంసమీనం ఇచ్చుకుంటాలే అన్నాడు రామన్న. అది వింటూనే ప్రచండ పండితుడు శివశివ అని వినరాని మాట వింటున్నట్లుగా చెవులు మూసుకున్నాడు. ఏమిరా నీ కండకావరం? ఏదో 4 శాస్త్రాల్లో నేనడిగిన 4 ప్రశ్నలకు జవాబులు చెప్పేసరికి అంత నోటి తీయటా నీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా అని రాజా గుణవర్మ కూడా కోపించాడు. రామన్న ఆయన కేసు చూసి నవ్వుతూ, పెబు, నేను ఆయన్ని అవమానించలేదు, ఇంకా చెప్పాలంటే గౌరవించాను అన్నాడు. గౌరవమా? సమాంసమీనం అంటే బాగా బలిసి మాంసంతో ఉన్న చేపను నాకు ఇస్తానన్నావు. అదా గౌరవం? బ్రాహ్మణుణ్ణి, శాకాహారిని మాంసభక్షణ చేయమనా నీ ఉద్దేశం? అబ్బే, నా ఉద్దేశం అది కాదు పొంతులు గారు. అట్టా నీలక్కండి, నాకు భాష రాదన్నారు కదా అని మీ భాషలోనే చెప్పాను. మీకు చేపనో దాని మాంసాన్నో ఇస్తానని తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ అనలేదు నేను. ఇంతకు మీరు అమర కోసం చదవలేదన్నమాట ఎగతాళిగా అన్నాడు రామన్న. ఏమిటేమిటి? ఆదిలోనే అమర కోసం వల్ల వేయిస్తారాయే, అదే నాకు రాదంటావా? అదే వస్తే మీకు నేనన్న మాటకు సరైనట్టే అర్థం తెలుసుండాలే. సమాసమీనం అంటే ఏటా ఈనడి ఆవు అనే కదా అర్థం. పాపం ఆదిలోనే చదువుకొని ఆదిలోనే మర్చిపోయారన్నమాట. ఈపాటికే ఇంతమంది సమక్షంలో తేట తెల్లమైంది. సభ మొత్తము రామన్నదే విజయమని తీర్మానించింది. అందరి సమక్షంలోనూ మర్రి రామన్న శాస్త్ర పండితుడని తేలటం వలన అందరూ ఆయనను మన్నన చేసి మర్యాద రామన్న గారు అంటూ ఆ క్షణం నుంచే పిలవసాగారు. ప్రచండ పండితుడు సైతం పల్లకి ఎక్కించి రామన్నను మోయటానికి సిద్ధపడగా, తప్పు పొంతులు, తాము అగ్రవర్ణం వారు, ఎంత పాండిత్యం ఉన్నా గర్వం కూడదని చెప్పడానికే మీతో వాదించాను. అంతేగాని మీ చేత పల్లకి మోయించుకోవాలన్న కాంక్ష నాకేం లేదు అంటూ మర్యాదగా తిరస్కరించి మరింత ఎత్తు ఎదిగాడు మర్యాద రామన్న. రాజా గుణవర్మ కూడా మర్యాద రామన్నను సగౌరవంగా సత్కరించి ప్రజల కోరిక మేరకు మేధావి మహారాజశ్రీ మర్యాద రామన్న అంటూ సంభావించాడు. రాజు బావమరిది నేర నిరూపణ.
గుణవర్మ ప్రభువు బావమరిది దుష్టబుద్ధి. పేరుకు తగినట్లు అతడు తన గుణాన్ని ప్రదర్శించుకుంటూ అందరూ రాజుల బావమరుదుల్లాగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు. ప్రజల్ని పీడించటంలో అతడికి అతడే సాటి. ఉత్సవ చందాలు, అధిక పన్నులు, ప్రభువులకై నిధులు అంటూ రకరకాలుగా ప్రజానీకాన్ని వేధించేవాడు. గుణవర్మ దృష్టికి ఇవి ఒకటి అరా చేరినప్పటికీ నిరూపణకు అందకపోవటం వలన రాజుగారి బావమరిదిపై ఎవరి అభియోగాలు నిలబడేవి కావు. ఒకరోజు ఒక మారుమూలు పల్లె మీద దుష్టబుద్ధి దాడి చేశాడు. అక్కడ ఒక పేదదాని ఇంట్లో ఇలవేల్పుగా ఉన్న దేవీ విగ్రహము ముక్కుకు గల కమ్మ అంటే ఆభరణం. దాన్ని చూసి అది విలువైనది గనక దానిని ఊడబెరుక్కొని మామూలు కింద జమ కట్టమన్నాడు. అది చాలా అందంగా ఉంది. దాన్ని గుణవర్మ కూతురు యువరాణి అయిన రసమయీదేవికిచ్చి ఆమె ప్రేమ పొందాలని దుష్టబుద్ధి తలంపు. అనుకున్నట్లుగానే అతడు ఆ నగను యువరాణికి అందజేసి దాన్ని తానొక విదేశీ వర్తకుని వద్ద కొన్నట్లుగా కల్పించి చెప్పాడు. అయితే యువరాణికి నగలో రత్నాలుండటం నచ్చలేదు. వాటికి బదులుగా ముత్యాలు ఉంటే బాగుంటుందనిపించి అటువంటి నమూనా కమ్మలో ముత్యాలు పొదిగించమని స్వర్ణకారులను పురమాయించింది. రాజుగారి పని కనుక రోజున్నరలో పని పూర్తి చేసి అటువంటి నగనే తయారు చేశారు వాళ్ళు. కంచి కామాక్షి ప్రతిరూపంగా తమ ఇంట్లో కొలుచుకుంటున్న దేవీ విగ్రహ ఆభరణము దుష్టబుద్ధి ఊడలాక్కుపోగా పరిపరి విధాల ఆక్రోశించిన ఆ పేదరాలు తన పరివారాన్నంతటినీ వారితో పాటు రాజుగారి బావుమరిది దౌత్యానికి బలైపోయిన ఇతర కుటుంబాల వారిని వెంటబెట్టుకుని రాజధానికి బయలుదేరింది. వాళ్ళందరూ రాజధానిలోకి ప్రవేశిస్తూనే అప్పటికే మర్యాద రామన్నగా పేరు మోసిన రామన్నను కలిశారు. రాజుగారి బావమరిది దౌత్యాన్ని వివరించారు. అంతా సావధానంగా విన్నాడు రామన్న. అందరికీ ధైర్యం చెప్పాడు. రాజు గుణవర్మ శాంత స్వభావి, ప్రజాపక్షపాతి. అతడు మంచివాడు గనకనే దుష్టబుద్ధి ఆటలు సాగుతున్నాయి. పదండి, నేను మీ పక్షాన నిలిచి రాజుగారితో అసలు సంగతి మనవి చేస్తాను అనగానే కొండంత ధైర్యంతో వారంతా రాచనగరుకు చేరుకున్నారు. రామన్న వెంట పల్లె జనము తండోపతండాలుగా ఉండటం చూసి మరికొంతమంది జనం వెంబడించారు. కదలి వచ్చిన ప్రజా సమూహము ఫిర్యాదు చేయటానికి వచ్చిందని తెలిసి అప్పటికప్పుడు దర్బారు న్యాయస్థానాన్ని తెరిపించాడు. రామన్న, పండితుడువు, అకారణంగా ఎవరి మీద ఫిర్యాదు చేయవు అనే నమ్మకంతో వీరందరికీ ప్రతినిధిగా నిన్ను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పదలుచుకున్నదేదైనా ఉంటే న్యాయస్థానానికి విన్నవించుకోవచ్చు అన్నాడు గుణవర్మ. ప్రభువులకు నాపై గల అవ్యాజానురాగానికి కృతజ్ఞుణ్ణి, కానీ అకారణంగా నేరాలు ఆరోపించడానికి మాత్రం రాలేదు. తమ బావమరిది దుష్టబుద్ధి నిర్వాకాలని తమ దృష్టికి తీసుకురావలసి వచ్చినందుకు క్షంతవ్యుణ్ణి. ఇదిగో ఈ పేదరాలి ఇంటి ఇలవేల్పు దేవి విగ్రహం యొక్క దుష్టబుద్ధి బలవత్తరంగా చేజెక్కించుకున్నాడు. అంతేకాదు గ్రామాలపై బడి రకరకాల చందాలు, పన్నులు అంటూ ప్రజలను వేధించుకు తింటున్నాడు. అదలా ఉంచుదాం, ముందీ ముక్కర సంగతి తేల్చమనండి అన్నాడు రామన్న. గుణవర్మ వెంటనే దుష్టబుద్ధిని ప్రవేశపెట్టవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. న్యాయాధీశుల ముందు అతడి వాదం ఇలా సాగింది. ఈ నగ మా తల్లిగారి జవహరీలోనిది, 60 ఏళ్ల నాటిది. మేం 1000 వరహాలు ఖర్చు పెట్టి స్వయంగా చేయించాము అన్నాడు దుష్టబుద్ధి. ప్రతివాది చెప్పిన మాటలు నమోదు చేసుకున్న న్యాయవాది తిరిగి ప్రశ్నించాడు. మీరు చెప్పవలసినవి ఇంకా ఏమైనా ఉందా అని. ఆభరణం కోల్పోయిన పేదరాలు గొల్లున రోదిస్తూ, బాబు, అది మా ఇలవేల్పు ముక్కెర. అప్పట్లో 1 వరహా బంగారంతో 1/4 వరహా రాళ్లతో మా తండ్రిగారు దీన్ని చేయించారు అన్నది. అప్పుడు గుణవర్మ, రామన్న, ఈ విషయంలో తీర్పు నీకే వదిలివేస్తున్నాను. గతంలో నీవు సూక్ష్మబుద్ధితో ఎందరికో న్యాయం చేశావని మా గూఢాచారులు నాతో చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఈ న్యాయమండలిలో నీకు శాశ్వత న్యాయాధీశ పదవి కల్పించబోతున్నాను. సరైన న్యాయం నువ్వే చెప్పాలి అన్నాడు. తమ న్యాయవేత్తల మండలి దుష్టబుద్ధికే వత్తాసు పలుకుతుందని గుణవర్మకు తెలుసు. అది
నిష్పాక్షికమైన తీర్పు ఇవ్వటం క్రిందకి రాదు. అప్పుడు రామన్న ఇలా తీర్పు ఇచ్చాడు. వాది ప్రతివాదులిద్దరూ కూడా ఈ నగ దాదాపు అర్ధ శతాబ్దం క్రిందటిదని ఒప్పుకుంటున్నారు. నేడు మన ప్రభువుల వారికి తెలియకుండా వారి బావమరిది రకరకాల పన్నుల పేరిట వర్తకులను దోచుకుంటున్నందువలన ఆ భారం కూడా ప్రజల మీద పడి ధరలు పెరిగాయి. కనుక ఆనాటి ధరలతో పోల్చి చూస్తే ఈ పేదరాలు చెప్పిందే నిజం. ఆ రోజుల్లో 1000 వరహాలకు ఇలాంటివి 100 చేయించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఒకే ఒక ప్రత్యేకమైన ముక్కెర. మరో ముఖ్య విషయం, దుష్టబుద్ధికి ఇప్పుడు నిండా 3 పదుల వయసైనా లేదు. కానీ ఆయన స్వయంగా దగ్గరుండి దీన్ని చేయించినట్లు చెప్పడంలోనే మోసము సభలో వారికి తేట తెల్లమైతుంది. కనుక నగ ఆ పేదరాలిదే. న్యాయవేత్తల మండలి కూడలి కూడా ఈ తీర్పును సమర్థించింది. ఈ దెబ్బతో గుణవర్మకి కనువిప్పు కలిగింది. తన దుష్టభావమరిది తన కన్నుగప్పి చేస్తున్న అరాచకాలు ఒక్కటొకటే ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. నిజానిజాలు పరిశీలించడంతో కాలం యొక్క పాత్ర ఎలాంటిదో రామన్న సూక్ష్మ పరిశీలన ద్వారా తనకు తెలియచెప్పాడు. తక్షణము గుణవర్మ ఆ నగను పేదరాలికి ఇప్పించేలా చేసి దుష్టబుద్ధి చేత క్షమాపణ చెప్పించాడు. తాను వాగ్దానం చేసిన ప్రకారము రామన్నను న్యాయస్థాన సలహా మండలికి అధికారిగా చేశాడు. ఆనాటితో మహారాజశ్రీ మర్యాద రామన్న తీర్పులకి అధికారిక ముద్ర లభించింది. అతడి మాటే రాజశాసనమై ప్రజలందరికీ సుభిక్షమైన న్యాయపాలన అందింది. రత్నహారం దొంగను పట్టుకున్న మర్యాద రామన్న. ఇది జరిగిన కొద్ది కాలానికే పొరుగునే ఉన్న విజయగిరి రాజ్యంతో యుద్ధ ప్రమాదం ఏర్పడింది. అయితే మహారాజు గుణవర్మ ఎంతో తెలివిగా వ్యవహరించి యుద్ధం జరపకనే శాంతియత్నాలు సాగించాలని నిర్ణయించాడు. విజయగిరి రాజును తన మందిరానికి ఆహ్వానించి శాంతి సంధి ప్రయత్నాలలో భాగంగా చర్చలు ప్రారంభించాడు గుణవర్మ. అయితే అదే రోజు మధ్యాహ్నము విజయగిరి అధిపతి నవరత్నహారాన్ని ఎవరో దొంగిలించారు. మర్నాటి ఉదయంలోగా దానిని వెతికించి దోషులెవరన్నది తేల్చి తనను మర్యాదపూర్వకంగా పంపకపోతే యుద్ధం తప్పదని, వంశపారంపర్యంగా వస్తున్న ఆ హారం తమకెంతో విలువైందని విజయగిరిరాజు ఖరాఖండితంగా చెప్పడంతో గుణవర్మ చాలా చింతించాడు. విషయం బయటికి పొక్కితే అది తమ అంతఃపురానికే అవమానం. అది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని ఆయన అనుమానం. అలాగని ఎవరిని అనుమానించడం? ఏం చెయ్యాలో తోచక తల పట్టుకుని కూర్చున్నాడు. తండ్రి చింతకు కారణం తెలుసుకున్న యువరాణి రసమయీదేవి ఇటువంటి క్లిష్ట సమయంలో మర్యాద రామన్న యుక్తి బాగా పనిచేస్తుందని అతడికి కబురు పెట్టమని సలహా ఇచ్చింది. తాము ఎట్లాగూ రామన్నను న్యాయస్థాన సలహా మండలికి అధికారిని చేశారు గనక రాజాజ్ఞ మన్నించి రామన్న వెంటనే అంతఃపురానికి చేరుకుని జరిగిందంతా విన్నాడు. విడిదిలో కాపలా ఉన్న భటుల్ని, చెలికత్తెలని వరుసగా ప్రవేశపెట్టమన్నాడు. మొత్తం 10 మంది వరకు ఉన్నారు వాళ్ళు. న్యాయ సలహా మండలి సమావేశమైంది. ఏ భటుడు గాని ఏ చెలికత్తె గాని తమకు తెలియదంటే తమకు తెలియదన్నారు. అప్పుడు రామన్న విడివిడిగా వారందరికీ సమానమైన కొలతలు గల 10 కర్ర ముక్కలను ఇచ్చి, మీలో ఎవరు దొంగతనం చేసింది ఈ కర్ర ముక్క నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇది మంత్రజపంతో పరిపూతమైనది. నేరం చేసిన వారి కర్ర ముక్క రేపు ఉదయానికల్లా అంగుళం పొడవు పెరుగుతుంది. రేపు న్యాయస్థానానికి ఎవరికిచ్చిన కర్ర ముక్కలు వారే తేవలసి ఉంటుంది అని చెప్పి పంపేశాడు. మర్నాడు ఒక్కొక్కరే వచ్చి ఆ 10 మంది తమ కర్రలను తెచ్చి అక్కడ పెట్టారు. అందరి కర్ర ముక్కలు సరి సమానమైన పొడవులనే ఉన్నాయి. కానీ భద్రుడు అనేవాడి కర్ర మాత్రము అంగుళం ఎక్కువ ఉంది. స్పష్టంగా తెలుస్తుంది భద్రుడే దొంగ అంటూ ఆ మిగతా న్యాయ సలహా మండలి సభ్యులతో సహా మహారాజు కూడా అభిప్రాయపడ్డాడు. నాకే పాపం తెలియదంటూ భద్రుడు గోల పెట్టేశాడు. అప్పుడు రామన్న నవ్వుతూ, లేదు మహారాజా, నిజంగానే భద్రుడికి ఏ పాపమూ తెలీదు. అసలు దొంగలు ఆ మిగిలిన 9 మంది మాత్రమే అన్నాడు. గుణవర్మతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. అవును ప్రభు,
జీవం లేని కట్టెపుల్ల ఎలా ఎదుగుతుంది చెప్పండి? వాళ్ళని భయపెట్టాలనే మంత్రపూరితమైన కర్ర ముక్కలు అన్నాను. నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు భయంతో యుక్తాయుక్తాలు ఆలోచించరు. దానివల్లనే కూడబలుక్కొని మరీ దొంగతనం చేసిన ఆ 9 మంది తమ కర్ర ముక్కలు నిజంగానే పెరుగుతాయనే భయంతో సరిగ్గా అంగుళం మేరకు కోసేసి తీసుకువచ్చారు. భద్రుడికి ఏమాత్రమూ ఆ అవసరం లేదు. ఎందుకంటే అతడి దొంగతనంలో పాలు పంచుకోలేదు కనుకనే అతడు ధైర్యంగా తన కర్ర ముక్కని ఉన్నది ఉన్నట్లుగా తెచ్చాడు అన్నాడు మర్యాదరామన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం చొప్పున 9 మంది నవరత్నాల్ని పంచుకుందామని కూడబలుక్కుని ఆ హారాన్ని కాజేశారని వాళ్ళ నోటనే చెప్పించాడు కూడా. గుణవర్మ విజయగిరి రాజుకి ఆ నగ భద్రంగా అప్పచెప్పి సగౌరవంగా సాగనంపేశాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను వమ్ము చేసి దొంగలను పట్టుకున్న రామన్నకు ఘన సత్కారం చేస్తూ, మీ వంటి దైవాంశ గలవారే మా రాజాస్థాన న్యాయపీఠానికి అధ్యక్షులుగా ఉండదగినవారు. నేటి నుంచి మీ తీర్పు రాజశాసనమే. ఈ దొంగలకు ఏ శిక్ష విధిస్తారో మీ ఇష్టం అని అప్పటికప్పుడే తమ రాజముద్రికను మర్యాదరామన్న పరం చేశాడు గుణవర్మ. భటులు చెలికెత్తెలు భయంతో అతడి కాళ్ళు పట్టుకొని క్షమాభిక్ష పెట్టమని బ్రతిమలాడుకున్నారు. ఉదార స్వభావంతో వాళ్ళని క్షమించి, మొదటి తప్పు గనక మిమ్మల్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి పొరపాటు మీ వల్ల జరిగితే కఠిన కారాగార శిక్ష ఖాయం అని వారిని వదిలిపెట్టి దయామయుడు, ఉత్తముడు అని కూడా ప్రశంసలు అందుకున్నాడు మర్యాదరామన్న. న్యాయాధీశుడిగా రామన్న తొలి తీర్పు. కవల భర్తల కథ. ఒకనాడు మర్యాదరామన్న న్యాయసభలో కొలువై ఉండగా ఒక వింత ఫిర్యాదు ఆయన చెంతకు వచ్చింది. అచ్చు గుద్దినట్లుగా రూపము, మాట, నడక, వేషము, భాష, జుట్టు ఒకేలా ఉన్న 2 వ్యక్తులు, అబ్బడు, సుబ్బడు అనే కవలలు న్యాయాన్ని అర్థిస్తూ సభలోకి వచ్చారు. ఆ కవల సోదరులో ఒకడు, అయ్యా, నా పేరు సుబ్బడు. వీడు నా సోదరుడు అబ్బడు. వీడు దేశంలో లేనప్పుడు ఇదిగో ఈ లచ్చి ఉంది చూశారు, దీన్ని నేను ప్రేమించి మనువాడాను. ఇప్పుడు ఈ అబ్బడు వచ్చి తానే సుబ్బడినని, లచ్చి తన పెళ్ళామేనని గొడవ చేస్తున్నాడు. న్యాయం మీరే చెప్పాలి అన్నాడు. రెండోవాడు ముందుకొచ్చి, అయ్యా, నేనే అసలు సుబ్బడిని. వీడే నాకు సోదరుడు అబ్బడు. లచ్చి నా పెళ్ళాం. న్యాయం మీరే చేయగలరని మీ దాకా వచ్చాను అన్నాడు. ఈ చిత్రమైన ఫిర్యాదు విని మర్యాదరామన్న కూడా కాస్తంత సమస్యలో పడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న లచ్చిని, అమ్మాయి, ఈ ఇద్దరిలో నీ భర్త ఎవరో గుర్తుపట్టు అన్నాడు. ఆమె గొల్లుమని, మా బాగా చెప్పారు స్వామి, అదే తెలిస్తే ఏడదాకా వస్తానా అంది. చిత్రంగా ఉందే. మొగుడు ఏకాంతంలో భార్య దగ్గర ఉన్నప్పుడు అతడు ప్రవర్తించే ధోరణి ఒక్క భార్యకు మాత్రమే తెలుస్తుంది. అలవాట్లు కానీ చేష్టలు కానీ ఎవరి ధోరణి వారిదిగానే ఉంటుంది. అయినా తెలియటం లేదంటే అంటూ కాస్త ఆగిన మర్యాదరామన్న మిగిలిన సభ్యులందరికేసి చూసి, ఇక ఈ చిక్కుముడి విప్పటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అందువలన ఒకరి తర్వాత ఒకరుగా లచ్చితో గడుపుతారు. అప్పుడు తనకు అలవాటైన మొగుడిని లచ్చే గుర్తుపడుతుంది. బాగుందా అని అడిగాడు. గత్యంతరం లేక అందరూ బాగుందని తలలూపారు. వెంటనే మర్యాదరామన్న ఆ కవలల్లో ఒకరిని పిలిచి, ఏమోయ్, ఇవాళ రాత్రి మొదటి అర్ధభాగం నువ్వు, రెండో అర్ధభాగము నీ కవల సోదరుడు ఆమెతో ఏకాంతంగా గడపండి. అప్పుడు మీ ఇద్దరిలో లచ్చి తన భర్త ఎవరో తానే గుర్తుపట్టగలదు అన్నాడు. దానికి ఆ ఫిర్యాది, నేను చట్టాన్ని గౌరవిస్తానండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. రెండో కవల సోదరుని పిలిచి మర్యాదరామన్న అదే విషయాన్ని అతడికి చెప్పాడు. చెర్రున పైకి లేచి, ఈ పాటిదానికి ఓ ఆడకూతుర్ని 2 మొగాళ్ళ దగ్గర గడపమని చెప్పడానికి ఈ పెద్ద మనిషికి మీరు అనుమతిచ్చిన మీరు అసలు మనుషులేనా? అసలు ఇక్కడికి రావటం నాదే బుద్ధి పొరపాటు. ఇంటికాడే ఈడ్నో లేక దాన్నో సంపేసి ఉంటే బాగుండిపోను. ఇప్పుడైతే మాత్రం మించిపోయిందేమిటి అంటూ పక్కనే ఉన్న ఓ సైనికుడి వరలో నుంచి చటుక్కున్న కత్తిలాగి మొదటివాణ్ణి చంపేయబోయాడు. ఆ ఆవేశం కోసమే ఎదురుచూస్తున్న రామన్న నవ్వుతూ,
మమ్మల్ని తిడితే తిట్టావు గాని తీర్పు చెప్పడానికి నాకు అవకాశం దొరికేలా ప్రవర్తించావు. ఇదే నేను ఆశించింది. నువ్వేనయ్యా సుబ్బడివి, దాని అసలు మొగుడివి నువ్వే అని అతన్ని ప్రశంసించి రాజు గుణవర్మ వైపు తిరిగి, ప్రభు, అతడు అబ్బడు, వాణ్ణి ఖైదు చేయండి అని చెప్పి సభ వైపు తిరిగాడు. సభాసదులారా, పౌరుషం ఉన్న మగవాడెవడైనా తన భార్య ఇంకొకటితో అరక్షణం గడపటానికైనా అంగీకరించడు. అటువంటిది అర్ధరాత్రి గడపమంటే ఒప్పుకుంటాడా? కవలలుగా ఉన్న ఒకే పోలికను ఆసరాగా చేసుకుని లచ్చిని లేపుకుపోదామనుకున్నాడు అబ్బడు. ఇది న్యాయపీఠం వరకు వచ్చినా లచ్చి అందము అతన్ని ప్రలోభ పెడుతూనే ఉంది. అందుకే కాసేపు భాగ్యానికైనా ఒప్పేసుకున్నాడు. ఇక్కడే అతడు దొరికిపోయాడు అని విన్నవించాడు. శభాష్ రామన్న, ఎంతో చిక్కు సమస్యలు సైతం చాలా నేర్పుగా పరిష్కరించి తీర్పు ఇచ్చిన నీ ప్రతిభ అసామాన్యం అంటూ గుణవర్మ సింహాసనం దిగివచ్చి ఆత్మీయంగా రామన్నను కౌగలించుకొని సంతోషం ప్రకటించాడు. ఏనుగు మరణం. మదనపురానికి చేరువలో ఒక చిన్న బ్రాహ్మణాగ్రహారం ఉంది. అక్కడ కులపెద్దగా వ్యవహరించబడే పండితోత్తమునికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా షష్ఠిపూర్తి జరిపి ఆయన్ని ఏనుగు మీద ఊరేగించదలిచారు. నగరంలోకెల్లా సంపన్నుడైన దౌలత్ ఖాన్ దగ్గరికి వెళ్ళి పండితుని ఊరేగింపు నిమిత్తము ఏనుగు కావాలని, భద్రంగా భద్రగజాన్ని తిరిగి అప్పగిస్తామని చెప్పి ఒప్పించి తీసుకుని వచ్చారు. ఊరేగింపు ముగిసేసరికి అర్ధరాత్రి కావటంతో తెల్లవారిన వెంటనే తిరిగి అప్పగించడం ఉత్తమమని ఆ రాత్రికి ఊరుకున్నారు. అయితే నిర్వాహకుల దురదృష్టం కొద్దీ ఆ ఏనుగు తెల్లవారేలోగానే కన్నుమూసింది. అది తెలిసిన దౌలత్ ఖాను అగ్గి మీద గుగ్గిలమే అయిపోయాడు. బ్రాహ్మణులంతా ఏనుగు ఖరీదు ఇచ్చేస్తామన్నారు. హేమ్టి, బొమ్మనాద్మి, మాది హేన్గు ఒప్పగించాలే, వేరే హేన్కి మాకి వద్దు, దాని ఖరీదు అసలే వద్దు అంటూ హఠం వేసుకుని కూర్చున్నాడు. ఎంతకీ పట్టు వదలడు, ఖరీదు పుచ్చుకోడు. చివరికి తగువు రాజుగారి న్యాయస్థానానికి చేరింది. న్యాయపీఠాధ్యక్షుడు మర్యాదరామన్న న్యాయ సలహా మండలిని సమావేశపరిచాడు. 2 వాదనలు విన్నాడు మర్యాదరామన్న. బాగా ఆలోచించాడు. కొంతసేపటి తర్వాత, అచ్చా దౌలత్ ఖాన్, నువ్వు రేపు ఉదయమే వెళ్ళి ఆ నిర్వాహక పెద్ద మనిషిని స్వయంగా లేపి ఇక్కడికి తీసుకురా. ఉదయం అంటే ఉదయాన్నే, ఆలస్యం చేస్తే నాకు సంబంధం లేదు, చెప్పినట్లు రావాలి. నీ ఏనుగు ఇప్పించబడుతుంది అని చెప్పి పంపేశాడు. ఆ తర్వాత బ్రాహ్మణ నిర్వాహకుడిని పిలిచి చెవిలో ఏదో చెప్పి పంపాడు. అతడు ఆనందంగా తల ఊపి వెళ్ళాడు. మర్నాటి ఉదయాన్నే బ్రాహ్మణ పెద్ద ఇంటికి వెళ్ళి ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. అవతల న్యాయాధికారి మర్యాద రామన్న గారి మాటలు గుర్తుకు వచ్చాయి. సమయం మించిపోయేలా ఉందని కంగారు కొద్దీ ఇంటి తలుపుల్ని బలంగా నెట్టాడు. సరిగ్గా ఆ తలుపులను ఆనుకొని కుండలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి. అవన్నీ పగిలిపోయాయి. అది చూసిన బ్రాహ్మణ పెద్ద కస్సున లేచాడు. నా కుండలన్నీ పగలగొట్టేశావు, ముందు నా కుండలన్నీ ఉన్నవి ఉన్నట్లుగా కావాలి అంటూ తగువుకు దారి తీశాడు. అది హంతా తర్వాత చూస్తా భాయ్. రామన్నగారు నన్ను ఇప్పుడే నిన్ను న్యాయపీఠానికి లాక్కు రమ్మని హుకుం జారీ చేశారు, నడు అంటూ ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి రామన్న దగ్గరకు లాక్కుపోయాడు. రామన్నను చూస్తూనే పెద్ద పెట్టున శోకాలు పెడుతూ, నా తండ్రిగారి శ్రాద్ధానికి కుండలు అవసరమై జాగ్రత్తగా పెట్టాను. ఈ ఖాన్ సాహెబు అవన్నీ ఒక దెబ్బతో పగలగొట్టేశాడు. మీకు తెలుసుగా రామన్న గారు, పితృకర్మకి కుండలు ఎంత ముఖ్యమో అంటూ తగులుకున్నాడు. మీది కుండల్కి మేము డబ్బు ఇచ్చేస్తాం అంటూ ఖాన్ను మొలనున్న డబ్బు సంచి తీయబోయాడు. నాకు డబ్బు అక్కర్లేదు, కొన్ని ప్రత్యేక మంత్రాలతో ఆ కుండలు చేయించాం, నాకు అవే కావాలి అన్నాడు ఆ బ్రాహ్మణ పెద్ద. పగిలిపోయిన కుండలు ఎలా వస్తాయి భయ్యా అన్నాడు ఖాన్. మరణించిన ఏనుగు ఎట్లా వస్తుంది ఖాను అంటూ తిరిగి తగులుకున్నాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఇద్దరు ఆపుతారా లేదా? న్యాయస్థానానికి వచ్చి మీరు వాదులు ఆడుకోరాదు, ఎవరి వాదాలు వారు వినిపించడానికే న్యాయస్థానం ఉన్నది అంటూ సలహా సంఘము ఇద్దరిని గదమాయించింది. రామన్న అప్పుడు గొంతు సవరించుకొని వాదోపవాదాలు విన్నమీదట
ఖాన్ గారి ఏనుగును తిరిగి తీసుకురాలేమని నిర్వాహకుల వారు దాని ఖరీదుని ఖాన్ గారికి చెల్లించాలి. అట్లే మంత్రపూరితమైన కుండల్ని తిరిగి ఇవ్వలేని ఖాన్ గారు నిర్వాహకులకు ఖాన్ సాహేబా ఖరీదు చెల్లించాలి అంటూ తీర్పు చెప్పేసరికి సభలోని యావత్తు ప్రజానీకము మర్యాదరామన్నను హర్షాతిరేకంతో ప్రశంసించింది. దూదిని తగలబెట్టిన పిల్లి కథ. కొన్నాళ్ల తర్వాత మర్యాదరామన్న మేధస్సుకు పదును కల్పించే ఇంకొక వింత ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు చేసిన వారు 4 సోదరులు. పెద్దవాళ్ళు 3 వాదులు, ఆఖరివాడు ప్రతివాది. అతన్ని ముద్దాయిని చేసి పెద్దవాళ్ళు 3 ఇలా అన్నారు: న్యాయమూర్తులారా, మేం 4 అన్నదమ్ములం. 4కి దూది వ్యాపారం ఉమ్మడిగా ఉంది. ఓ పెద్ద కొట్టాన్ నిండా దూదిని నిల్వ చేశాం. అలాగే మాకు ఉమ్మడిగా ఒక పిల్లి ఉంది. దాని 4 కాళ్లను 4 పంచుకొని ఎవరు వంతుకు వచ్చిన కాలిని వారు సంరక్షించే ఏర్పాట్లు చేసుకున్నాం. ఇదిలో ఉండగా మాలో చివరి వాటాకొచ్చిన పిల్లి కాలుకు కురుపు లేచింది. వైద్య సలహా మేరకు వాడు దాని కాలుకి ఆముదంలో తడిపిన గుడ్డ చుట్టి ఉంచాడు. ఓ దీపం పురుగు ఆ పిల్లి కళ్ళబడేసరికి అది ఆ దీపం చుట్టూ ఆ పురుగును పట్టుకోవటానికి ప్రదక్షిణలు చేసింది. ఈ క్రమంలో ఎప్పుడు అంటుకున్నదో గాని దాని కాలుకున్న ఆముదం గుడ్డ అంటుకుంది. అది కాలుగాలిన పిల్లి కావున పరిగెత్తి దూది కొట్టంలోకి దూరింది. మొత్తం దూది భస్మీభూతమైంది. దీనంతటికీ మూలము చివరివాడి పిల్లి కాలు కనుక మాకు నష్టపరిహారం రావలసి ఉంది అన్నాడు అందరిలోనికి పెద్దవాడు. అయ్యా, నేనే చిన్నవాడిని. అసలు 3 దీన్ని సాకుగా చేసుకొని దుర్బుద్ధితో నా వాటాకొచ్చే ఆస్తిని కాజేయాలని భావిస్తున్నారు. నిజానికి ఉమ్మడి వ్యాపారంలో నా వాటాకొచ్చే దూది కూడా ఉన్నదా లేదా? నేను నష్టపోయినందున నిజంగానే పరిహారం చెల్లించలేను కదా. న్యాయం మీరే చెప్పండి అంటూ దీనంగా వేడుకున్నాడు చివరివాడు. సభలోని అందరికీ ఇదొక వింత సంఘటనగా తోచసాగింది. పిల్లికాళ్ళని పంచుకోవటమేమిటి? 4 సంరక్షించడమేమిటి? దూది కాలటానికి దాని కాలే కారణమవటమేమిటి? దీనిని ఆసరాగా చేసుకుని నష్టపరిహారాన్ని కోరటమేమిటి? ఈ విషయంలో మర్యాదరామన్న గారి స్పందన ఏమిటో వినాలని కుతూహలపడసాగారు. నిజానికి పైకి కనిపించే వాదం ప్రకారము పై 3 వాదన సబబైందిగా తోచింది సామాన్య జనులకి. సూక్ష్మ బుద్ధిగల మర్యాదరామన్న తీర్పు ఇలా సాగింది: దూది వర్తక శ్రేష్ఠులారా, మీ దూది కాలటానికి 4వ సోదరుని పిల్లి కాలికి నిజంగా సంబంధం లేదు. ఎలాగో నేను చెబుతాను వినండి. మనకేదైనా దెబ్బ తగిలి నడవలేకపోతే ఆ కాలుతో నడుస్తామా అని సభ వైపుకు తిరిగి అడిగాడు మర్యాదరామన్న. అసాధ్యం, నడవలేం. ఇంకో కాలు మీదనే ఆ భారం కూడా వేసి దెబ్బ తగిలిన కాలుని పైకెత్తి విశ్రాంతినిస్తాం అని ఏకగ్రీవంగా ఆమోదించింది సభ. విన్నారు కదా, పిల్లి కూడా అదే పని చేసింది. దూది కాలే సమయానికి మీ 4వ సోదరుని కాలు విశ్రాంతి తీసుకుంటోంది. దీపం అంటుకోగానే చురుగ్గా ఉన్న 3 కాళ్ల మీదనే పిల్లి పరిగెత్తిందని మీకు తెలుసు. ఎందుకంటే మీరు సంరక్షించే 3 కాళ్లే దానికి ఆరోగ్యంగా ఉన్నాయి కనుక. అది పరిగెత్తింది మీకు చెందిన 3 కాళ్ల మీదనే కనుక దూది కాలటానికి కారణము ఆరోగ్యంగా ఉన్న మీకు చెందిన కాళ్లే. అందువలన మీరే మీ సోదరుడికి నష్టపరిహారం ఇవ్వాలి. ఒక వ్యక్తికి కలిగిన నష్టాన్ని 3 పూడ్చటమే శ్రమలేని పని. రామన్న తీర్పు వినగానే సభ మొత్తము చప్పట్లు కొట్టి తమ ఆమోదాన్ని తెలిపింది. ఎవరి పెళ్ళాం. ఒక అద్భుతమైన, ఎన్నడూ ఎవరూ కని విని ఎరుగని తగాదా ఒకసారి మర్యాదరామన్న న్యాయపీఠానికి తీర్పు కోసం వచ్చింది. మదనపుర నగరానికి చేరువలో ఉన్న ఒక గ్రామంలో నుండి అక్కడకు దగ్గరలో ఉన్న మరొక గ్రామంలో జరిగే వివాహానికి హాజరు కావాలని 4 అన్నదమ్ములు బయలుదేరారు. 4 రకాల విద్యలలో నిష్ణాతులు. 2 గ్రామాలకు నడుమ ఒక అడవి ఉంది. ప్రయాణ సాధనాలు వెళ్ళగల మార్గం కాకపోవటం వలన సోదరులు 4 కాలినడకనే బయలుదేరారు. ప్రయాణానికి ఒక పూట తప్పనిసరిగా పడుతుంది. కొంత దూరం వెళ్ళాక వారు ఒకచోట విశ్రమించాలనుకున్నారు. వెళ్తున్నది అడవి మార్గం కనుక దొంగల బెడద నుంచి గాని
క్రూర జంతువుల బారి నుంచి గాని రక్షించుకోవాలంటే ఒకరైనా మెలకుగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారు. మొదటి ముగ్గురు నిద్రించి 4వ సోదరుడిని కాపలా ఉండమని చెప్పారు. అతడు సరేనని మెలకువతో ఉండి ఏమీ తోచక చలిమంట వెలుగులోనే ఒక రాతిని అందమైన కన్యప్రతిమగా చెక్కాడు. ఆ నగ్నిక చాలా మోహాన్ని కలిగించేంత సుందరంగా రూపుదిద్దుకున్నది. తన వంతు కాపలా అయిపోగానే అతడు 3వ సోదరుణ్ణి నిద్రలేపి తాను నిద్రకు ఉపక్రమించాడు. తమ్ముడు చెక్కిన శిల్పాన్ని వివిధ కోణాలలో పరీక్షించి, ఆహా, మా సోదరుని నైపుణ్యం చెప్పతరమా, ఎంత అందంగా చెక్కాడు దీన్ని అనుకుంటూనే ముచ్చటపడి తన వద్ద ఉన్న వస్త్రాలలో మేలిమి దుస్తులు ఎంచి ఆమెకు కట్టబెట్టాడు. ఆ తర్వాత అతడు 2వ సోదరుణ్ణి నిద్రలేపి తాను నిద్రలోకి జారుకున్నాడు. సోదరులలో 2వ వాడికి అద్భుతమైన నగల పరిజ్ఞానం ఉంది. నవీన రీతిలో నగలు చేయటంలో అతడు దిట్ట. మంచి దుస్తులు ధరించి అందాలొలుకుతున్న ఆ బొమ్మకు నగలు లేకపోవటం అనేది ఓ గొప్ప లోటుగా భావించి తన పరిజ్ఞానంతో ఆమె కోసము అప్పటికప్పుడు గొప్ప నగలు సృష్టించాడు. నుదుట తిలకం దిద్దాడు. బుగ్గన దిష్టి చుక్క పెట్టాడు. ఎన్ని నగలున్నా మంగళసూత్రం లేని మెడకి శోభరాదని ఆ నగ కూడా రూపొందించి ఆ కన్యారత్నానికి అలంకరించాడు. తన వంతు కాపలా పూర్తిగానే అతడు జ్యేష్ఠ సోదరుణ్ణి నిద్రలేపి తాను విశ్రమించాడు. అందరికంటే పెద్దవాడు నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ ఆ బొమ్మ వైపు చూసి క్షణకాలం విభ్రాంతికి లోనయ్యాడు. నిజంగా అక్కడో స్త్రీమూర్తి ఉన్నట్లే భ్రమపడి తేరిపారా చూసి, ఓహో, ఇది శిల్పమా అనుకున్నాడు. తన సోదరుల పనితనం తెలిసినందున ఆ స్త్రీమూర్తి సృష్టికి దోహదపడింది తన సోదరులే అని కూడా గుర్తించాడు. లేకుంటే ఈ కీకారణ్య మధ్యాన అంత పొందికగా దివ్యసుందరి శిల్పం చెక్కివలసిన అగత్యం ఎవరికి ఉంటుంది? ఇంతటి లావణ్యమూర్తికి నిజంగానే ప్రాణం ఉండి లేచి నడిస్తే ఎటువంటి వయ్యారాలు వలకబోస్తుందో గదా అని ఆలోచించిన వాడై తనకున్న సృష్టి సంజీవని విద్య ద్వారా ఆమెకు ప్రాణం రప్పించాడు. ఇంకేముంది, అచ్చమైన పెళ్లికూతురిలాగా సిగ్గులొలకబోస్తూ శృంగార దీపంలా ప్రకాశిస్తున్న ఆ లలనామణి ప్రాణంతో అతని చెంత నిలిచింది. ఈలోగా తెల్లవారింది. 4 తిరిగి ప్రయాణం అవ్వాల్సిన తరుణం ఆసన్నం కావటంతో అందరూ మెలకుగానే ఉండి ఆ స్త్రీని చూసి తమ ప్రతిభే ఆమె సృష్టికి కారణమని తలపోస్తూ ఆమె నాదంటే నాదని వాదులాడుకోసాగారు. ఆమె రూపానికి ప్రతి సోదరుని ప్రమేయం ఎంతో కొంత ఉండటం చేత తననే పెళ్లాడాలని 4 పట్టుబట్టారు. చివరికి ఏకీభావం కుదిరి పాండవులు ద్రౌపదిని పంచుకున్నట్లుగా తాము 4 ఆమెను భార్యగా చేసుకోజూశారు. కానీ ఆ లలన అందుకు అంగీకరించలేదు. అందువలనే ఆమె ఎవరికి చెందాలన్నది తేలక తీర్పు నిమిత్తము మర్యాదరామన్న వద్దకు వచ్చింది. సభాసదులు కూడా ఇంతటి విచిత్రమైన గాథ విని ఉండకపోవటంతో మర్యాదరామన్న దీనినెలా పరిష్కరిస్తాడో చూడాలని గొప్ప ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అద్భుత శక్తులతో అపురూప సౌందర్యాన్ని ఆవిష్కరించగల సోదర చతుష్టయం నైపుణ్యాన్ని ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇక రాతిని శిల్పంగా ఉన్నదున్నట్లు పిల్లగా మలిచినవాడు గురుతుల్యుడు. ఒక వ్యక్తి సంపూర్ణతకు దోహదపడేవాడే గురు శబ్దానికి అర్హుడు అని శాస్త్రం. నగ్నంగా ఉన్న స్త్రీమూర్తికి మానం కాపాడి దుస్తులు తొడిగేవాడు సోదర శబ్దానికి సమానార్థకంగా భాషించేవాడు. కనుక అతడు ఆమెకు సోదరుడు అవుతాడు. ప్రాణం పోసినవాడు పితృ సమానుడు. ఒక జీవి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడుతుందంటే, ప్రాణంతో చేతనత్వాన్ని కలిగి సంచరిస్తుందంటే దానికి కారకుడైన వాడు తండ్రి అవుతాడు. ఇక నగలు నాణ్యాలు ఇచ్చి స్త్రీని సంతోషపరిచేవాడు. ఇచ్చిన నగలలో మంగళసూత్రం కూడా ఉన్నందువలన అందుకు కారకుడైన వాడు ఆమెకు భర్త శబ్దవాచ్యుడు, అనగా భర్తగా ఆమె అంగీకరించటానికి తగినవాడు. ఇది ధర్మ సూక్ష్మం ప్రకారము ఈ మర్యాద రామన్న ఇచ్చిన తీర్పు అంటూ తన ప్రజ్ఞా ధురీణతో అందరి చేత మన్ననలు అందుకున్నాడు మర్యాద రామన్న. రక్తం రాకుండా మాంసం ఎలా? ఒకానొక గ్రామంలో
కామయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు నిజంగానే అధిక వడ్డీలకు అప్పులిచ్చి అప్పు తీసుకున్న వారి రక్తము జలగలాగా పీల్చే రకం. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా అతడి వద్దకు అప్పు కోసం వెళితే అతి తక్కువ వాయిదాల్లో అప్పు తీర్చాల్సి ఉంటుందని, అలా తీర్చని పక్షంలో తన షరతుల ప్రకారము పరిహారం వసూలు చేసుకుంటానని చిత్రమైన షరతులు పెట్టేవాడు. ఒకసారి సుందరయ్య అనే జ్ఞానికి గ్రంథాల నిమిత్తము అప్పు కావలసి వస్తే కేవలము 3 నెలల్లో అప్పు తీర్చాలని, లేకుంటే అతని భార్యని 3 రాత్రులు తనతో గడపటానికి పంపాలని షరతు రాయించుకొని అప్పులిచ్చాడు. దుర్మార్గుడైన కామయ్య వైనం తెలిసినందున సుందరయ్య వల్ల ఉపదేశం పొందిన ఆయన శిష్యులు చందాలు పోగుచేసి ఆ అప్పు తీర్చేశారు కనుక సరిపోయింది. లేకుంటే గడువు దాటిందంటూ నిర్దాక్షిణ్యంగా సుందరయ్య భార్యని తన ఆధీనంలో ఉంచుకోవటానికి ఏమాత్రము సంకోచించని దుష్టుడు కామయ్య. ఇలా అవసరాల్ని కనిపెట్టి దుష్ట పన్నాగాలు పన్నే కామయ్యని ఆ గ్రామంలో ఏవగించుకొని వారు లేరు. కానీ ధనం అవసరం ఉండని వారు మాత్రం ఎవరుంటారు? అదే ఊళ్ళో రామయ్య అనే ధర్మాత్ముడు ఉండేవాడు. ఇతరుల కష్టాలు తన కష్టాలుగా భావించి తనకు తోచినంత సహాయపడే తత్వం ఉన్న రామయ్య ప్రాణ స్నేహితుడికొకడికి ఏదో అత్యవసరం పీక మీదకొచ్చి సొమ్ము అవసరమైంది. ప్రాణ స్నేహితుడు గనక రామయ్య మరింతగా స్పందించి అప్పు చేసైనా సరే మిత్రుడి అవసరం గట్టెంకించడం తన ధర్మంగా భావించాడు. ఊళ్ళో అప్పులివ్వగల ఏకైక కామందు కామయ్య గనుక అతడి వద్దకే అప్పుకై బయలుదేరాడు. అయితే ధర్మాత్ముడని, త్యాగమూర్తి అని లోకమంతా రామయ్యను కీర్తిస్తూ ఉండటము కామయ్యకు నచ్చలేదు. అది అకారణమైన ద్వేషంగా మారింది కూడా. అందువల్ల రామయ్య అప్పు నిమిత్తము కామయ్య వద్దకు వెళ్ళినప్పుడు, రామయ్య, నీకు వెనక ఆస్తిపాస్తులు వంటి హామీలు లేవు. నా డబ్బు నాకు తిరిగి వస్తుందన్న నమ్మకమూ లేదు. నువ్వు ధర్మకార్యాల కోసము డబ్బు వెచ్చిస్తావు. ప్రజలు మెచ్చుకోలు మాటలకు, ఇచ్చకాల కబుర్లకు లొంగిపోతావు. నీకు సంపాదన నాస్తి. అందుచేత కేవలము 1 నెల రోజుల గడువు మాత్రమే ఇస్తున్నాను. అది నీకు అత్యంత ప్రియమిత్రుని అవసరార్థం అంటున్నావు గనక ఆ మాట అతడితో చెప్పి 1 నెల రోజుల్లో నాకు బాకీ చెల్లు జరిగేలా చూడు. ఒక్కరోజు అధికమైనా నాకు డబ్బు అవసరం లేదు గాని నీ శరీరంలో నుంచి 2 సేర్ల మాంసం కోసి తీసుకుంటాను. నువ్వు శిబి చక్రవర్తి అంతటి వాడివి. దయాధర్మాల్లో వెనక ముందు చూడవని ప్రజలు అంటూ ఉంటారు గనక ఇందుకు సమ్మతమైతేనే పత్రం రాసిచ్చి అప్పు పట్టుకు వెళ్ళు. తన స్నేహితుడి అవసరం తీరితే చాలు. 2 సేర్ల మాంసమేంటి, ప్రాణమే ఇవ్వమన్నా ఇచ్చేసే గుణమున్న రామయ్య ఆ మిత్రుని మీద గల నమ్మకంతో తాను స్వహస్తాలతో కామయ్యకు పత్రం రాసిచ్చి ధనం తెచ్చి మిత్రుడికి ఇచ్చాడు. అయితే ఎంత ప్రయత్నించినా రామయ్య మిత్రుడికి అనుకున్న సమయానికి ధనం అందలేదు. ఆ మిత్రుడు తాను స్వయంగా కామయ్య వద్దకు వెళ్ళి, నీ బాకీ చెల్లించలేకపోయినందుకు నా శరీరంలో నుంచి 2 సేర్ల మాంసం కోసి తీసుకో అంటూ అతని ఎదుట నిలబడ్డాడు. కామయ్యకు అప్పు వసూలు చేసుకోవటం అసలు ఉద్దేశం కాదు గనక, నువ్వెవరు? నేను నీకు అప్పు ఎప్పుడిచ్చాను? నేను ఇచ్చిందా రామయ్య గదు, పొమ్మని కసిరేశాడు. అంతేగాక గడువు తీరినా బాకీ చెల్లించవా అంటూ కత్తి నూరుకొని కామయ్య రామయ్య మీదకి లంఘించపోగా ఆ మిత్రుడు అడ్డుకొని మర్యాద రామన్న వద్దకు లాక్కొని వచ్చి ఫిర్యాదు చేశాడు. ఒక్క క్షణంలో కామయ్య దుర్మార్గము అర్థమైపోయింది ఆయనకు. అలాగా కామయ్య, పత్రం ప్రకారము నీకు రామయ్య దేహంలో నుంచి 2 సేర్ల మాంసం మాత్రమే అందాల్సి ఉంటుంది, అంతేనా అని ముమ్మారు రెట్టించి అడిగాడు. 3 సార్లు అవునన్నాడు కామయ్య. సరే, అప్పు వసూలు చేసుకోవటానికి న్యాయంగా నీకున్న హక్కును న్యాయస్థానం పరిరక్షిస్తుంది. అదే సమయంలో పత్రం రీత్యా మాత్రమే ప్రవర్తించడానికి అప్పు పుచ్చుకునే వారి హక్కును న్యాయస్థానం పరిగణిస్తుంది. పత్రంలో మాంసం ప్రస్తావన మాత్రమే ఉంది, ఎక్కడా రక్తం ప్రస్తావన లేదు. కనుక చుక్క రక్తం రాలకుండా సరిగ్గా 2 అంటే 2 సేర్ల మాంసం మాత్రమే నువ్వు అతని శరీరం నుంచి కోసి తీసుకుని వెళ్ళి నీ బాకీ చల్లబెట్టుకోవచ్చు.
ఏమాత్రం ఎక్కువ కోసినా, చుక్క రక్తం నేలరాలినా నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించాడు మర్యాద రామన్న. సభ యావత్తు రామన్న తీర్పును హర్షించింది. తనకు నిష్కారణంగా ఏర్పడిన ద్వేషమూ తీరక, ఇచ్చిన డబ్బు పోయినందుకు నెత్తిన చెంగేసుకొని తన దాన్ని తాను వెళ్ళిపోయాడు కామయ్య. కలలో అప్పు. మదనపుర రాజ్యానికి చేరువలో వెర్రి వేమన్న అనే అమాయకుడు ఉండేవాడు. అతడో రోజు అదే పేటలో ఉంటున్న వడ్డీ వ్యాపారి గడుసు గౌరయ్య దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని తీర్థయాత్రలు చేసి రావాలనుకున్నాడు. ఆ రాత్రంతా అదే యావలో ఉన్నందువలన అతడికి నిజంగా గౌరయ్య అప్పు ఇచ్చినట్లు, దాన్ని ఇంట్లో ఎక్కడో భద్రంగా ఉంచినట్లు ఓ కల వచ్చింది. మర్నాడు లేస్తూనే ఇల్లంతా వెతుక్కోసాగాడు వెర్రి వేమన్న. అది వాస్తవంగా జరిగింది కాబోలుననుకుని. తెలిసిన వాళ్ళు చనువు కొద్దీ, కలలో అప్పు తీసుకోవటమేమిటి, మెలకువలో వెతకటమేమిట్రా వెర్రి వేమన్న అని మెత్తగా కోప్పడి మందలించినా తాను అప్పు తీసుకున్నానన్న భ్రమలోనే ఉన్నాడు వేమన్న. ఈ వైనము గడుసు గౌరయ్యకు తెలిసి వెర్రివాణ్ణి మోసం చేద్దామనిపించి ఓ వారం రోజులు గడిచాక వేమన్నకి తారసపడి, తీర్థయాత్రలు బాగా జరిగాయా, నా అప్పెప్పుడు తీరుస్తావు అని అడిగాడు. వెర్రోడు గొల్లుమని, అవే కనబడటం లేదండి బాబు, వారం రోజులుగా వెతుకుతున్నా, మా అత్తోరింటికాడికెళ్ళి తెచ్చి ఇచ్చేస్తానన్నాడు. 2 రోజుల తర్వాత అప్పు ఎప్పుడు తీరుస్తావంటూ వెంటపడ్డాడు. గౌరయ్య భార్య ఈ కుట్రను మర్యాద రామన్న గారి చెవున వేసి గౌరయ్యను న్యాయపీఠానికి పదమన్నది. ఎరా వెర్రోడా, గౌరయ్య చెప్పేది అని మర్యాద రామన్న మాట పూర్తి కాకుండానే, ఆయ్ నిజమేనండి అంటూ తనకు ఆయన కల్లోకొచ్చి మరీ ఇచ్చాడని, తానే మాట నిలుపుకోలేకపోయాడని బాధపడ్డాడు. దీంతో గౌరయ్య కుట్ర ఆయనకు కూడా తేట తెల్లమైపోయింది. కలలో ఇచ్చిన దాన్నేగా మీరు అడిగేది అన్నాడు మర్యాద రామన్న. అవునన్నాడు గౌరయ్య. వెంటనే మర్యాద రామన్న ఓ 100 వరహాలు పళ్ళెంలో తెప్పించాడు. అవి వెర్రోడి చేతిలో పెట్టాడు. ఆయనకు ఎదురుగా ఓ అద్దాన్ని పెట్టించాడు. గౌరయ్య గారు, అదిగో మీ 100 వరహాలు ఆ అద్దంలో ఉన్నాయి, పట్టుకెళ్ళండి అని చెప్పాడు. ఉలిక్కిపడ్డాడు గౌరయ్య. అద్దంలోంచి ఎలా అందుకుంటాం, ఇది జరిగే పనేనా అన్నాడు. మర్యాద రామన్న నవ్వి, అయ్యా గౌరయ్య గారు, మీరు పెద్ద మనుషులు, కలలోకెళ్ళి ఇవ్వగల పెద్ద మనుషులు మీరు, అద్దంలో నుంచి తీసుకోవడం మాత్రం మీకు సాధ్యం కాదా అన్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే మర్యాద రామన్న ఇలా చేశాడని గుర్తించిన గౌరయ్య సిగ్గుపడి వెళ్ళిపోయాడు. సభంతా జయ జయ ధ్వానాలతో మారుమ్రోగింది. అప్పు పత్రం 6 అడుగుల. మరొక రోజు ఒక విచిత్రమైన ఫిర్యాదు రామన్న బుద్ధి కుశలతకు పరీక్షలాగా వచ్చింది. 2 రైతులు రామన్న గారి సన్నిధికి వచ్చారు. ఓ రోజున ఈ సోమయ్యకు 500 వరహాలు రుణం కావాలంటే ఇచ్చాను, కానీ నేను బాకీ చెల్లి పెట్టమని అడగ్గా రుణపత్రం చింపేసి బాకీ లేదని నన్ను వెళ్ళగొట్టించాడు అని ఫిర్యాదు వినిపించాడు వారిలో ఒక రైతు. రెండోవాడు అదంతా అబద్ధమని, అప్పే చేయనప్పుడు పత్రం చింపడమేమిటి అని కొట్టిపారేశాడు. 2 వాద ప్రతివాదాలు విన్న మీదట వచ్చే వారం తీర్పు చెప్పేస్తానని పంపించేసి గూఢాచారులను పిలిచి ఆ 2 రైతులను గురించిన వివరాలు రాబట్టాడు. రుణదాత మంచివాడేనని, రుణగ్రహీతకే మోసగుణం ఉందని గూఢాచారులు తెచ్చిన వివరాల సారాంశం. రుణపత్రం చింపేసిన మాట నిజమే కావచ్చునన్న ఊహకు దీనితో బలం చేకూరింది మర్యాద రామన్నకు. రుణగ్రహీతకు బుద్ధి చెప్పడానికి రుణదాతని రహస్యంగా పిలిచి తీర్పు చెప్పే రోజున నేను రుణపత్రం ఎంత పొడుగు ఉంటుంది అని అడుగుతాను, నువ్వు 6 అడుగులు అని చెప్పు, తర్వాత అంశం నేను చూసుకుంటాను అన్నాడు. రామన్న పట్ల అపార గౌరవంతో సరే అన్నాడు ఆ రుణదాత. తీర్పు చెప్పే రోజున అదే అడిగాడు. రామన్న చెప్పమన్నట్లే చెప్పాడు ఆ రైతు. రెండో రైతు పచ్చి అబద్ధం, 6 అంగుళాల అప్పు పత్రమే కదా నేను చింపింది, 6 అడుగులు అంటావేంటి అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకంటే వారం క్రితము అప్పే చేయనప్పుడు పత్రం చెప్పడమేమిటని తానే అన్నాడు. దొరికావు, ఇక బుకాయించకు. న్యాయపీఠం దగ్గర ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి
అప్పు చేసినట్లు పత్రం చింపినట్లు కూడా నువ్వే ఒప్పుకున్నావు. సరిగ్గా అప్పు తీర్చేయటం మంచిది, లేదా శిక్ష తప్పదు అంటూ రామన్న ఉరిమేసరికి దారికి వచ్చాడు ఆ రెండో రైతు. తప్పు క్షమించమని ప్రాధేయపడి ఆ రుణాన్ని తీర్చేస్తానని మాట ఇచ్చేశాడు. ఒకసారి మర్యాద రామన్న న్యాయపీఠానికి పెద్దయ్య అనే బెల్లం వ్యాపారి, చిన్నయ్య అనే 15 ఏళ్ల కుర్రవాణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళ ఫిర్యాదు ఇది. పెద్దయ్య: అయ్యా, నేనొక పని మీద బయటికి వెళ్తూ ఈ పిల్లవాణ్ణి కాపలా ఉండమని చెప్పి కాస్త బెల్లం ముక్క ఇచ్చాను. ఈ పిడుగు ఆ ముక్క కాస్త నోట్లో పడేసుకుని మరి కాస్త అడిగాడు. సర్లే, పిల్లాడే కదా అని ఇంకొంచెం పెట్టాను. ఇంకా ఇంకా అలా రెట్టిస్తూ కొట్లో అమ్మకానికి ఉంచిన 2 వీసుల బెల్లం పుచ్చుకున్నాడు. అయినా ఇంకాస్త అన్న మాట మానడే. ఏం చేయటానికి పాలుపోక మీ దగ్గరికి వచ్చాను. మర్యాదరామన్న కాసేపు ఆలోచించి, చిన్నపిల్లల మనస్తత్వం అంతేలేండి అని చెప్పి ఉసిరికాయంత బెల్లం ముక్క, నిమ్మకాయంత బెల్లం ముక్క తెప్పించాడు. ఆ కుర్రవాణ్ణి పిలిచి, నాయనా, ఏం కావాలి నీకు అన్నాడు. చిన్నయ్య ఎప్పటిలాగనే నాకు ఇంకాస్త బెల్లం కావాలి అన్నాడు. తాను తెప్పించిన 2 బెల్లం ముక్కలు ఆ కుర్రవాడికి ఎదురుగా పెట్టి, ఇందులో ఇంకాస్త ఏదో అది తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు మర్యాదరామన్న. ఆ కుర్రవాడు రెండింటినీ పరిశీలనగా చూసి, ఇది ఉసిరికాయ కన్నా ఇంకాస్త పెద్దది అంటూ నిమ్మకాయంత బెల్లం ముక్క పుచ్చుకొని ఎగురుకుంటూ రివ్వున ఇంటికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని సైతము బాగా ఆకలింపు చేసుకున్నందున సభ అంతా హర్షధ్వానాలతో మర్యాదరామన్నను ప్రశంసించింది. కొడుక కూతుర. మర్యాదరామన్న కీర్తి ప్రతిష్టలు మదనపుర రాజ్యంలోనే కాక దేశ దేశాలకి విస్తరించింది. ఆయన తీర్పులను ఆనాటికే కథలు కథలుగా ప్రజలు చెప్పుకోసాగారు. రామన్నకు ఆ స్థానంలో కొలువు కావటంతో అతని వేషభాషలు బాగా మారాయి. యువరాజులా వెలుగుతున్నాడతను. ఇలా ఉండగా ఒక రోజున న్యాయపీఠానికి ఓ వింత తగువు పరిష్కారం చేయమంటూ వచ్చారు ఒక జంట. తొలుచూలు కూతురు కావాలని తన భార్య కొడుకును కన్నది కనుక ఆమె ఏలుకోనని అంటాడు భర్త. కారణం అడిగాడు మర్యాదరామన్న. కూతురైతే, అమ్మ నీకేం కావాలి అంటే మొగుడిని తీసుకురా చాలు అంటుంది. అదే కొడుకైతే నానా గొంతెమ్మ కోరికలు కోరుతాడు. ఏనుగుల్ని కొనివ్వమంటాడు, గుర్రాల స్వారీ అంటాడు. ఏది సుఖం మీరే చెప్పండి అన్నాడు ఆ జంటలోని భర్త. నీకు కూతురు వలనే సుఖంగా ప్రాణం ఉంటుందని కదా ఊహ. అదెంత కష్టమో నిరూపిస్తా. ఈ రాత్రి నగరంలో మనకు తెలిసిన వారింట పెళ్లి జరుగుతుంది, అక్కడికి రా అని ఆ జంటని అప్పటికి పంపించేశాడు మర్యాదరామన్న. ఆ రాత్రి రామన్న చెప్పిన ప్రకారము ఆ పెళ్లికి వెళ్లారు ఆ దంపతులు. పెళ్లి ఘనంగా జరిగింది. అల్లుడు అలకపాన్పుపై ఏనుగును కోరి, తీరా దాన్ని తెచ్చాక ఆ ఏనుగును అలా వదిలేస్తే ఎలా? నా ముక్కుపొడం డబ్బాలోకి కుక్కి మూతపెట్టి ఇవ్వండి, లేకుంటే ఎందరూ చెప్పినా అలకపాన్పు దిగేది లేదు అని హఠం వేసుకుని కూర్చున్నాడు. రామన్న, ఇప్పుడు చెప్పవయ్యా, కొడుకా కూతురా? ఎవరి వల్ల ఎక్కువగా గొంతెమ్మ కోరికలు బాధ ఉంటుందంటావు అని ప్రశ్నించగానే, అయ్యా బుద్ధొచ్చింది అంటూ పెళ్ళాంతో సహా ఇంటి దారి పట్టాడు అతను. వైద్యులు పులిపాలు కోరుట. మర్యాదరామన్న తెలివితేటలకి, బుద్ధి కుశలతకి ముచ్చటపడి రాకుమార్తె రసమయ్యి అతన్ని ప్రేమించింది. రాజుగారి బావుమరిది దుష్టబుద్ధి చాలా బాధపడిపోయాడు. తగిన సమయం కోసం కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో రసమయ్యకి బాగా జబ్బు చేసింది. వైద్యులు దుష్టబుద్ధి ఇచ్చిన లంచాలకు ఆశపడి పులిపాలు కావాలి వైద్యానికి అన్నారు. మర్యాదరామన్నకి ఇదేదో కుట్ర అని అర్థమై అమ్మవారి అండదండలున్నందున తానే ఆ కుట్రను ఛేదించ సంకల్పించి అడవికి బయలుదేరాడు. అక్కడ అతన్ని ఆటవికులు చుట్టి కొండదేవతకు బలి ఇవ్వటానికి అతన్ని అమ్మవారి ఎదుట కట్టేశారు. అటవికుల సంబరము జోరుగా సాగుతోంది. ఆ కోయగూడెం దొరకు చక్కని చుక్కలాంటి కూతురుంది. ఆమె అడిగే 3 ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పితే వారినే వివాహం చేసుకుంటానని ఆమె ఆ సంబరాల సందర్భంగా ప్రకటించింది. ఆమె వేసిన 3 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అటవిక యువకులు జవాబు చెప్పలేకపోయారు. తనకు పెళ్లి కాదేమోనని కోయిదర కుమార్తె బెంగపడింది. రామన్న
ఆమె వేసిన 3 ప్రశ్నలకు జవాబులు చెప్పేసి ఆమె చేత వరమాల వేయించుకున్నాడు. చావు తప్పి కళ్యాణం జరిగింది రామన్నకు. తాను వచ్చిన పని చెప్పాడు రామన్న. ఇదంతా దుష్టబుద్ధి కుట్ర అనగానే కోయదర కూతురికి ఓ ఆలోచన స్ఫురించింది. పద చెప్తా అన్నది. మర్యాద రామన్న అడవి పిల్లతోనూ మంది మార్బలంతోనూ రాజధానికి వచ్చాడు. అతనికి ఎట్లాగూ పెళ్ళైపోయింది కనుక రసమయీ దేవిని తాను పెళ్లాడవచ్చునని మురిసిపోయాడు దుష్టబుద్ధి. అడవిలో చస్తాడని ఊహించినా రామన్న పులిపాలతో తిరిగి వచ్చేసరికి దుష్టబుద్ధికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రసమయి రోగం నెమ్మదించింది కనుక పులిపాలు అవసరం లేదన్నాడు. అయితే అవి నువ్వు తాగు, నీకు నచ్చిన పిల్లతో పెళ్ళైతుంది అన్నారు ఆ అటవికులు. ఇవి నల్లగా ఉన్నాయేంటి అడిగాడు దుష్టబుద్ధి వాటిని పరిశీలనగా చూస్తూ. పులిపాలు ఇలాగే ఉంటాయి, ఆవు గేదె పాలలా తెల్లగా ఉండవు అన్నారు వాళ్ళు. నిజానికి అవి విషపు పాలు. అవి తాగి దుష్టబుద్ధి మరణించటంతో వాడి పీడ విరగడైందని ప్రజలు సంతోషించారు. రసమయి రామన్నల పెళ్లి విందు. 2-3 స్త్రీలను పెళ్లాడటం ఆటవికులకు ఆచారమే కనుక యువరాజుగా త్వరలో పట్టాభిషక్తుడు కాబోతున్నాడు గనక ఇటు అడవి పిల్ల అటు రసమయి రామన్నల వివాహానికి గుణవర్మ అభ్యంతరం చెప్పలేదు. వారి పెళ్లి సందర్భంగా మర్యాద రామన్న రాచనగరిలోని సంపన్నులకేగాక రాజధానిలోని పేదలకు కూడా మరపురానట్టి విందు చేస్తానని ప్రకటించాడు. దానితో హాజరు కాని నిరుపేద కాని ధనవంతుడు గాని ఒక్కడైనా లేడు. ఆ విందులో పేదవాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు, హల్వా, లడ్డు, జిలేబీ వంటివన్నీ వడ్డించాడు. ధనికులకు గంజినీళ్లు, పచ్చి ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు వంటివి పెట్టేలా చేశాడు. ధనవంతులు ఏనాడు పేదల ఆహారం వంక కనీసం తలెత్తైనా చూడరు. అలాగే పేదలు కలలో కూడా ధనవంతుల విందు భోజనపు ఖరీదైనా ఊహించరు. కనుక ఈ విందును ఇరు వర్గాల వారు మర్చిపోలేని విధంగా రూపొందించి తరతరాల వరకు చెప్పుకునేలా చేశాడు మర్యాద రామన్న. ఆ తర్వాత గుణవర్మ మర్యాద రామన్నకు పట్టాభిషేకం చేసి ప్రజారంజకంగా పరిపాలించమని చెప్పి తాను విశ్రాంతి తీసుకున్నాడు. న్యాయ ధర్మబద్ధమైన మర్యాద రామన్న పరిపాలనలో ప్రజలు చాలా సుఖశాంతులతో జీవించారు. ఎవరి బిడ్డ? మర్యాద రామన్న ప్రభు అయినాక వచ్చిన ఒక తగువు పరిష్కారాన్ని ముచ్చటించుకుందాము. కనకమ్మ, రంగమ్మ అనే 2 స్త్రీలు ఒక పిల్లవాడిని ప్రభువు సన్నిధికి తీసుకుని వచ్చి ఆ బిడ్డ తన బిడ్డే అంటూ ఇద్దరు ఎవరికి వారే ఎన్నెన్నో రుజువులు చూపించసాగారు. సాక్ష్యాలతో పాటు ఇద్దరి దగ్గర ఆ పిల్లవాడికున్న చనువును పరిశీలించినా ఆ పిల్లవాడి కన్నతల్లి ఎవరనేది నిర్ణయించడం మర్యాద రామన్నకు జటిలంగా మారింది. అందరూ ప్రభువుల తీర్పు ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూడసాగారు. ఒక ఖడ్గాన్ని తెప్పించి రాజాస్థాన తలార్ని రప్పించి, ఏమోయ్, ఆ పిల్లవాడిని నరికి హెచ్చుతగ్గు లేకుండా ఇద్దరికీ సమానంగా పంచి ఇస్తావా అన్నాడు రామన్న. రంగమ్మ అనే ఒక ఆమె ఒప్పుకుంది. కానీ కనకమ్మ, పసిపిల్లవాడిని చంపమని అదైతే అందిగాని నేననలేను బాబు, ఎక్కడో చోట పసికందు సుఖంగా ఉంటే చాలు అంటూ కన్నీరు పెట్టుకుంది. వెంటనే రంగమ్మను ఖైదు చేసి నిజం చెప్పమని గద్దిస్తే కనకమ్మే అసలు ఆ పిల్లాడి కన్నతల్లి అని ఒప్పుకుంది ఆమె. ఎక్కడున్నా బిడ్డ సుఖాన్ని కోరేదే కన్నతల్లి అని సభకు తెలిపి ఆనాటికి సభ చాలించాడు మర్యాద రామన్న. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.